నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత 3 రోజులకు కురిసినటువంటి వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పడినటువంటి అంతరాయాలు, వరదల వల్ల రైళ్ల రాకపోకలు ఇంకా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏ ట్రైన్స్ అనేవి ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తాను మీకు. వర్షాలు ఆగాయి, అయినా ఇంకా రైళ్ల రాకపోకలు అనేవి ఒక కొలిక్కి రాలేదు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. దీంతో పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు కొంత నరకాన్ని చవిచూస్తున్నారు. కేవలం గుడ్స్ రైళ్లను మాత్రమే ఇప్పటి వరకు నడుపుతున్నటువంటి ఈ రూట్లో, గుంటూరు రూట్లో గత వారం నుంచి విజయవాడ వైపుకు మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైళ్లను కూడా దారి మళ్లించి తీసుకొస్తున్నారు. దీంతో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాయనపాడు వద్ద వరద నీరు పట్టాలపైకి చేరుతుండడంతో ఈ ప్రత్యామ్నాయాన్ని రైల్వే శాఖ చేస్తున్నదనేది తెలిసిందే. కాకుండా 12 గంటలకు పైగా ఆలస్యంగా గమ్యస్థానాలకు రైళ్లు నడపాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. దీంతో రేక్ పేరింగ్ మరియు ఉన్నటువంటి ఈ రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ఇది గురు శుక్రవారం అర్ధరాత్రి దాకా కూడా హఠాత్తుగా సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా వెళ్ళేటువంటి విజయవాడ వైపుకు వెళ్లాల్సిన రైళ్లను జగ్గయ్యపేట వద్ద నుంచి మోటుమర్రి, విష్ణుపురం, గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లయితే రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రైళ్లను నడిపినటువంటి క్రూ అంటే లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, ఈ గార్డులు అక్కడ దిగిపోవాలి. అనంతరం మోటుమర్రి సెక్షన్లో గూడ్స్ రైళ్లను నడిపేటువంటి క్రూతో విష్ణుపురం తీసుకురావాలి. ఆ తర్వాత విష్ణుపురం నుంచి విజయవాడకు మరో క్రూను సమకూర్చాలి. విష్ణుపురం వద్ద గుంటూరు డివిజన్కి చెందినటువంటి క్రూ అందుబాటులోకి ఉండరు. నల్లపాడులోనే ఉన్న సిబ్బందిని అక్కడికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అలాగే విష్ణుపురంలో ఎలాంటి క్యాటరింగ్ సదుపాయాలు కూడా ఉండవు. దీంతో గంటల తరబడి గోదావరి, మహబూబ్ నగర్ మరియు వైజాగ్ ఎక్స్ప్రెస్, నాగర్సోల్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్, గౌతమి, బీదర్ ఎక్స్ప్రెస్లు నిలిపివేయాల్సి వచ్చింది. కాగా రైళ్లకు వాటరింగ్ నింపేటువంటి సౌకర్యం గుంటూరు, విజయవాడలో మాత్రమే ఉంది. పైన పేర్కొన్నటువంటి రైళ్లలో నీళ్ళు అయిపోవడంతో ప్రయాణికులు టాయిలెట్స్కి వెళ్ళలేక నరకయాతన పడ్డారు. దీంతో విష్ణుపురం రైల్వే స్టేషన్లో ఈ పలక్నామా ఎక్స్ప్రెస్కు అడ్డంగా నిలిచి కాసేపు రైలు రోక కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. విష్ణుపురం గుంటూరు సింగిల్ లైన్ రైలు మార్గం. ఈ రూట్లో ఇంటర్సిటీ, పల్నాడు, పలక్నామా, వందే భారత్, జన్మభూమి, రేపల్లె ఎక్స్ప్రెస్ వంటివి ప్రయాణిస్తుంటాయి. వీటి సమయాలను దెబ్బతినకుండా చూసుకుంటూ దారి మళ్లించినటువంటి వాటిని విజయవాడకు తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉంది. ఈ కారణంగానే పైన పేర్కొన్నటువంటి రైళ్లన్నీ 12 గంటల ఆలస్యంగా ఈ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. దాంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ని 4 గంటల పాటు రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. అది ఫ్రెండ్స్, ఇటీవల కురిసినటువంటి వర్షాలకు గత 3 రోజులుగా ట్రైన్స్ ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నటువంటి విషయాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.